హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గుడి దగ్గరికి వస్తారు. అప్పుడు సీతాకాంత్తో రామలక్ష్మి వెళ్తారు. సీతాకాంత్ అంటాడు, ఏ మామ ఎలా ఉన్నావంటే, బాగానే ఉన్నావు అల్లుడు అని అంటుంది. ఈ లోపేమో అక్కడికి సీతాకాంత్ వాళ్ళ చెల్లి సిరి వస్తుంది. సిరి వచ్చి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కూడా వస్తాడు. సిరి అంటాడు, అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారో అని అడుగుతుంది. బాగానే ఉన్నావమ్మా అంటది. రామలక్ష్మి వాళ్ళ అమ్మ అంటదనమాట సిరి. అంటే సిరి వాళ్ళ ఇంటి కోడలే కదా, ఎలా ఉందమ్మా నీకు, ఆరోగ్యం బాగానే ఉంటుందా, నీకు తేలిగ్గానే ఉంటుందా అని అడుగుతుంది రామలక్ష్మి వాళ్ళ అమ్మ. నాకు బాగానే ఉంటుంది అత్తయ్య అని అంటది సిరి. సరే మేము అక్కడ పూజకి ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి అక్కడి నుండి సిరి వాళ్ళ తాతయ్య వెళ్ళిపోతాడు. సీతాకాంత్ ఫోన్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు రామలక్ష్మి వాళ్ళ అమ్మ రామలక్ష్మిని పక్కకు తీసుకెళ్తుంది. అప్పుడు, అమ్మ నాకు రాత్రి వచ్చిన కళ గురించి పంతులు గారికి చెప్తానన్నావు కదా, చెప్పావా, ఆయన ఏమన్నారు అని అడుగుతుంది రామలక్ష్మి. అప్పుడు అడిగానమ్మా, తెల్లవారుజామున వచ్చిన కళలు అంత మంచివి కాదంటమ్మా, తెల్లవారుజామున వచ్చిన కళల్లో ఏవైతే వచ్చినాయో అవి జరుగుతాయని చెప్పారమ్మా పంతులు గారు అన్నట్టు. అయ్యో ఎలాగమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా, ఆయనకి ఏదైనా అవుతే నేను ఉండనమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు రామలక్ష్మి వాళ్ళ నాన్న వస్తాడు. ఏంటమ్మా అల్లుడు గారి గురించి మాట్లాడుకుంటున్నారు, అల్లుడు గారికి ఏమైందమ్మా అంటాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న. లేదు నాన్న అని అంటే, ఏంటమ్మా నాకు చెప్పడానికి ఏంటి మీకు అని అంటే, కాదు నాన్న, నాకు రాత్రి ఆయనకి ఏదో జరిగినట్టు కల వచ్చింది, అంటే కత్తిచ్చి పొడిచేసినట్టు వచ్చిందని చెప్తూ ఉంటుంది. చెప్తే, అయ్యో ఎందుకమ్మా అంత మంచి ఆయనకి అలా జరగటం ఏంటి, అసలు ఏం జరిగింది అని అంటుంటాడు. ఈ విషయం నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి వాళ్ళ ఆవిడ మీద సీరియస్ అవుతాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న. ఏది నేను చెప్తావని అన్నప్పటికీ నువ్వు ఫుల్గా తాగేసి మత్తులో ఉంటున్నావు, నేనేం చెప్పను అని అంటుంది. సరే అమ్మా నువ్వేమో అధైర్యపడకు, ఈ నాన్న ఉన్నాడు, నేను నీకు నీ నీ భర్తకి ఏం కాకుండా నేను చూస్తాను, అల్లుడు గారు కూడా ఉంటాను, సరేనా, నువ్వేమి టెన్షన్ పడకు అని అంటుంది. నాన్న అని పట్టుకుని ఏడ్చేస్తుంది. నాన్న నా జీవితానికి మన కుటుంబానికి మన కుటుంబానికి ఆయన చాలా సహాయం చేశారు, మనకు ఆయన చాలా అండగా ఉన్నారు, ఆయనకి ఏం జరగకూడదని నాన్న, ఆయనకి ఏదైనా జరిగితే నేను ఉండను నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న పట్టుకుని ఏడుస్తుంది. ఏడుస్తే పాపం తను కూడా చాలా బాధపడిపోతుంటాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న. సరే అమ్మా నేను చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను ఆయన్ని. కాదు నాన్న, నేను ఈ యాగంలో ఉండి నేను అతన్ని కనిపెట్టుకుని ఉండలేను, అతను గమనించలేను, అందుకని ఆయన ప్రతి నిమిషం ప్రతి సెకను ఆయన నువ్వు గమనించి అతనితోటే ఉండాలి నాన్న అని అంటది రామలక్ష్మి. సరే అమ్మ, నేను ఆ అల్లుడిని విడిచి ఉండను, ప్రతి చోట అల్లుడు కూడా ఉంటాను నేను, నువ్వేం భయపడకమ్మా అని చెప్పేసి అంటాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న. అంటే అప్పుడు ఈలోపు సీతాకాంత్ వస్తాడు. ఏంటి ఇంకా మీ కబుర్లు అవ్వలేదా, రా పూజకి టైం అవుతుంది అంటాడు. సరే అండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది రామలక్ష్మి సీతాకాంత్ వెనకాల. ఈలోపు రామలక్ష్మి వాళ్ళ నాన్న ఆ పక్కకు వచ్చి తన జేబులో ఉన్న మందు బాటిల్ తీసేసి, ఏంటి నేను ఇవాళ నిన్ను తాగుదాము అనుకున్నాను, కానీ నా అల్లుడికి ప్రమాదం వస్తుంది, నీతో నేను ఉన్నాననుకో అక్కడ నా అల్లుడికి ఏదైనా జరుగుతుంది, అందుకని నేను ఇంకా తాగను అని చెప్పేసి కింద పడేస్తాడు మందు బాటిల్ తీసి రామలక్ష్మి వాళ్ళ నాన్న. ఇది పక్క నుండి సందీప్ వాళ్ళ ఆవిడ చూస్తుంది. ఏంటి ఇతనిది తాగిబోతు క్యారెక్టర్ కదా, ఈ మందు బాటిల్ పడేసాడు ఏంటి అనుకుని, సరే ఏదైతేనా మనకి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోద్ది. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ ఆవిడని రామలక్ష్మిని పంతులు గారు వచ్చి, గురువుగారు ఏరి అని అడిగితే, గురువుగారు వేరే ఆశ్రమంలో పూజలు చేస్తున్నారు, మీకు జరగాల్సిన క్రతువులన్నీ ముందు నన్ను చేసామన్నారు, తర్వాత గురువుగారు వస్తానని అన్నారు అని చెప్పి చిన్న గురువుగారు అంటాడనమాట. సరే ఇప్పుడు మీరు ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేసండి ఫస్ట్ అని చెప్తుంది. సరే అని చెప్పి వెళ్తూ ఉంటారు కొలం దగ్గరికి. అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట రామలక్ష్మి. అంటే మరి తనకు ప్రమాదం ఉంది కదా సీతాకాంత్కి, అందుకని. ఏంటి రామలక్ష్మి ఏదో అదోలా ఉన్నావేంటి, ఏదో టెన్షన్ పడుతున్నావేంటి అని సీతాకాంత్ అడుగుతాడు. అంటే అప్పుడు రామలక్ష్మి వాళ్ళ నాన్న కవర్ చేస్తాడు. లేదు బాబు, మా అమ్మాయికి నీళ్ళంటే చాలా భయం, చిన్నప్పుడు నీళ్ళలోకి వెళ్తే ఊపిరి ఆడకుండా ఉండిపోయింది, అందుకనే నీళ్ళంటే భయం, అందుకని అలా ఉంది అని కవర్ చేస్తాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న. ఆహా అదా అని అంటది. సరే బాబు మీకు టైం అవుతుంది అని అంటే, సరే ఇద్దరు కొలంలోకి దిగుతారు. ఒకలేమో నువ్వు అటెళ్ళు నేను ఇటెళ్ళు అంటే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు, అదేట్రా మీరు భార్య భర్తలు ఇద్దరు ఒక చోటే చెయ్యాలి,
అమ్మాయి అటు నువ్వు ఇటు వెళ్ళకూడదురా మనవడా అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు. సరే అని చెప్పి ఇద్దరు దిగి అటువైపు ఒక మొహం పెట్టుకుని ఇటువైపు సీతాకాంత్ పెట్టుకుంటాడు మొహం, అటువైపు ఏమో రామలక్ష్మి పెట్టుకుని స్నానాలు చేస్తూ ఉంటారు. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటారు, ఒరే మీరిద్దరూ భార్య భర్తలురా, అటు దిక్కు ఒకటి ఇటు దిక్కు ఒకటి ఉండి స్నానం చేయకూడదు, ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఇద్దరు చేతులు పట్టుకుని ములగాలరా చెరువులోకి అని చెప్తుంది. సరే తాతయ్య అని చెప్తే అప్పుడు అవును అలా చెయ్యాలంట. అప్పుడు తాతయ్య కూడా తాతయ్య కూడా నాన్నమ్మని ఇద్దరు అలాగే చేశారంట, వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చిందంట అన్నయ్య అని అంటది సిరి. అంటే ఏంటంటే వీళ్ళిద్దరూ కలపటానికి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య, సీతాకాంత్ వాళ్ళ చెల్లి సిరి ట్రై చేస్తున్నారనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ పెట్టుకుని మొత్తానికి ములుగుతారనమాట. అల్లుడు అల్లుడు జాగ్రత్తగా ములగండి అంటాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సరే 11 సార్లు ములగాలరా, ములిగి తేలాలి అని చెప్తాడు. సరే అని చెప్పి పాపం వీళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ అలా చేస్తే జారి పడిపోతుంటుంది. ఆ నీటిలోనే పట్టుకుంటాడు సీతాకాంత్ అలా చూసుకుంటుంటారు. ఈలోపు అక్కడికి ఈ శ్రీలత అంటే రామలక్ష్మి అత్తగారు ఒక అబ్బాయిని సాధువు గెటప్లో ఒక రౌడీని సెటప్ చేసింది కదా, వాడు కత్తి పట్టుకుని వస్తూ ఉంటాడనమాట నీళ్ళల్లోని. వస్తూ ఉంటే వీళ్ళేమో 11 సార్లు ములుగుతారు. ఈలోపు నీళ్ళల్లో పట్టుకుని దగ్గరికి వచ్చేసరికి అక్కడ చిన్న గురువు గారు ఉన్నారు కదా, ఆయన అంటే పెద్ద గురువు గారి శిష్యుడు అనమాట. బాబు టైం అయిపోతుంది మీరు తొందరగా రండి అని చెప్తాడు చిన్న గురువు గారు. సరే వస్తున్నాం గురువుగారు అని చెప్పి అక్కడి నుండి రామలక్ష్మి సీతాకాంత్ వెళ్ళిపోతారు. ఈలోపు ఛాన్స్ మిస్ అయింది, వాళ్ళిద్దరిని పొడుద్దామని నేనేమో స్పీడ్ వస్తే ఈ పంతులు చెడగొట్టేసాడు అనుకుని ఆ నీటిలోంచి ఆ రౌడీ ఉన్నాడు కదా సాధు వేషంలోని ఆడు బయటకు వచ్చేస్తాడు. ఈలోపు సరే వచ్చేసిన తర్వాత మీరు బట్టలు మార్చుకోండి అని చెప్తుంది. సరే అని చెప్తే అప్పుడు రామలక్ష్మి వాళ్ళ ఆయనతో అంటుంది అనమాట, ఏమండి నాకు చిన్న మొక్కు ఉంది నేను తీర్చుకుని వస్తాను, ఈలోపు మీరు బట్టలు మార్చేసుకోండి అని అంటుంది. సరే అని అంటే అప్పుడు వాళ్ళమ్మ రామలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటారనమాట. దండం పెట్టుకుంటే అమ్మ నా భర్తకి ఏమి కాకుండా చూడమ్మా అనేమో రామలక్ష్మి దండం పెట్టుకుంటుంది. రామలక్ష్మి వాళ్ళమ్మ తల్లి నా బిడ్డ నీ బిడ్డ అనుకో, నా బిడ్డ పసుపు కుంకాలని కాపాడమ్మా జనని జగన్మాత అని చెప్పి దండం పెట్టుకుంటుంది రామలక్ష్మి వాళ్ళమ్మ. ఈలోపు మొదలు పెడుతుంది అనమాట. అంటే మోకాళ్ళ మీద 108 ప్రదక్షిణలు చేయాలి కదా, అందుకని మోకాళ్ళ మీద 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఈలోపు ఈ రౌడీ సాధు రూపంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయింది రామలక్ష్మి, ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి రామలక్ష్మిని సీతాకాంత్ని వెతుకుతూ ఉంటాడు ఆ రౌడీ, సాధు గెటప్లో ఉన్న రౌడీ. ఈలోపు ఇలాగ 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఈలోపు సందీప్ వాళ్ళ ఆవిడ చూస్తుంది. చూసి ఏంటి ఈ ప్రదక్షిణ చేస్తుంది అంటే బావగారితోటి కలిసి ఉండాలని ప్రదక్షిణ చేస్తుంది. సరే నేను ఈ యాగం జరగకుండా ఆపాలి. సరే మొన్న సీరియల్లో ఏదో జరిగిందని గుర్తెచ్చుకుని అప్పుడు కొబ్బరికాయ చెక్క ముక్కలన్నీ కూడా అంటే అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది కదా, ఆ దారిలో వేసేస్తుంది సందీప్ వాళ్ళ ఆవిడ. ఈలోపు అవి దాటించుకుంటూ ప్రదక్షిణాలు చేసేస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఈలోపు మిస్ అయింది అని అనుకుని ఇంకొకటి చెయ్యాలి అని అక్కడ నుండి వెళ్ళిపోద్ది. ఈలోపు సిరి చూస్తుంది ప్రదక్షిణాలు చేయటం. చూసి ఏంటి ఈ ప్రదక్షిణాలు చేస్తుంది, ఈ విషయం అన్నయ్యకి తెలుసా అని వెళ్ళి గబగబా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ మామగారు గుళ్ళకి వెళ్ళి దండాలు పెట్టుకుని వస్తుంటారు. అన్నయ్య ఇలా వదిన ప్రదక్షిణాలు చేస్తుంది, మోకాళ్ళ ప్రదక్షిణాలు నీకు తెలియదంటే నాకు తెలియదమ్మని గబగబా అక్కడికి వస్తారు. వచ్చి ఏంటి రామలక్ష్మి ఈ మోకాళ్ళ ప్రదక్షిణాలు చేస్తున్నావు ఏంటి అంటే అబ్బాయి ఏమీ లేదండి చిన్న మొక్కు, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, ఇంకొక రౌండ్ వేస్తే సరిపోదు. లేదు ఏంటి చెప్పు ఎందుకు చేస్తున్నావు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పు అని అంటుంది. అని అంటే లేదండి నాకు రాత్ర పీడకలు వచ్చింది, ఇలాగ ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుద్దని నేను ప్రదక్షిణాలు చేస్తానండి, ప్లీజ్ వద్దనకండి ఇంకొక రౌండ్ వేయాలి అని అంటుంది. సరే అలా చూస్తాడు రామలక్ష్మి కళ్ళల్లోకి. రామలక్ష్మి భయంగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.